రిమెంబర్ ఒక రోజు ఇట్ వాజ్ రైనింగ్ వెరీ హెవీలీ, ట్రాఫిక్ జామ్ ఉంది అండ్ నువ్వు నా కోసం కార్ కాకుండా బైక్ లో వచ్చావు, దట్ టు రీచ్ ఆన్ టైం. మొత్తం వెట్ అయిపోయి నౌ యు హావ్ టు టెల్ మీ అది ఏ ఒకేషన్. అవునా? నేను వచ్చానా? బేబీ డోంట్ లై, నీకు నిజంగా గుర్తులేదా? నో బేబీ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు నా కోసం తడిచి వచ్చావు, అది కూడా పెళ్లి కాక ముందు. చెప్తున్నాను కదా, అది ఏ రోజు బైక్ మీద వచ్చావు? నో, ఐ డోంట్ రిమెంబర్. అందుకే ఈ రోజు నేను ఈ హూ నోస్ బెటర్ కపుల్ ఛాలెంజ్ అని పెట్టాను. ఓహో. అండ్ యు నో వాట్, ఈ రోజు నాకు తెలుస్తుంది హౌ మచ్ యు నో అబౌట్ మీ. హలో డిట్టో, నాకు కూడా అదే తెలుస్తుంది హౌ మచ్ యు నో అబౌట్ మీ. ఆఫ్ కోర్స్, అది అడుగు, నేను చెప్తా. అడుగుతా చూడు, ఎన్ని చిట్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వన్ మోర్ థింగ్ టు డూ దిస్ కపుల్ ఛాలెంజ్. ఎందుకంటే లాస్ట్ టైం కమ్యూనిటీ పోస్ట్ లో మేము అడిగాము. సో మన ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే డూ దిస్ కపుల్ ఛాలెంజ్ హూ నోస్ బెటర్ అని. బికాస్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ నాకు తెలుస్తుంది హౌ మచ్ షీ నో అబౌట్ మీ. చాలు, సేమ్ థింగ్. అండ్ మీకు కూడా తెలుస్తుంది హౌ మచ్ వి నో అబౌట్ ఈచ్ అదర్. You also know how much you know about us. Yes, how much you know about her. Okay. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో వెయిట్ అండ్ వాచ్. వెయిట్. దానికన్నా ముందు ఇంకొకటి, ఇది ఉంది కదా గ్రీన్ కలర్ లో కనిపిస్తుందా? యా. దిస్ ఇస్ కరేలా కాకరకాయ ప్లస్ వేపాకు జ్యూస్. వేపాకు, కరేలా అంటే నాకు తెలుగులో ఏంటో తెలీదు. కాకరకాయ. ఓకే ఓకే. అండ్ వేపాకు అంటే లీవ్ జ్యూస్. ఇది నువ్వే తాగుతావు కదా ఈ రోజు డైటింగ్ లో ఉన్నావు. ఒకవేళ రోహిత్ నాకు తప్పు ఆన్సర్ ఇచ్చారు, he doesn't tell me the right answer, he has to take one sip. And same applies to me also. This is the challenge. ఈ కాకరకాయ జ్యూస్ ఎందుకు ఇస్తున్నానంటే లైఫ్ లాంగ్ మా ఆయనకి గుర్తుండాలి, నువ్వేం మర్చిపోయావు నాన్న అన్నట్టు. సరేనా? సరే. So let's get started. గేమ్ ఎలాంటిది ఒకసారి చెప్పవా? ఓకే, సో గివ్ మీ దట్ బోల్. యా, సో ఇందులో ఏంటంటే దే ఆర్ క్వశ్చన్స్ ఫర్ రోహిత్, దే ఆర్ క్వశ్చన్స్ ఫర్ మీ. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఏమున్నాయంటే ఇద్దరిని సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ మిక్స్. సో ఏంటంటే ఈ బ్లూ చిట్స్ ఉన్నాయి కదా, బ్లూ చిట్స్ లో నేను కొన్ని క్వశ్చన్స్ రాశాను. ఐ విల్ బి ఆస్కింగ్ హర్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ మీ. అండ్ రెడ్ లో she wrote few questions about her and she will be asking me, so I have to answer those. And yellow, మనం ఇద్దరం కొన్ని అనుకున్నాము, అందులో కొన్ని అందులో ఎంత మ్యాచింగ్ ఉంటుంది, ఎంత కరెక్ట్ ఉంటుంది అది చూడాలి. లెట్స్ సీ. Okay, yeah, so let's start the game. Yeah, it's gonna be too much fun. నాకు టెన్షన్ కూడా ఉంది బేబీ. నీకు టెన్షన్ ఉందా? అంతే గెలుచుకున్నా నేను. టెన్షన్ ఉంటే నేను గెలుచుకున్నా. లేదు, నువ్వు చెప్పగలుగుతావా లేదా అందరి ముందు నా పరువు పోతుందని, నా గురించి చెప్పగలుగుతావా లేదా అని. మళ్ళీ పరువు పోతుంది కదా బేబీ వైఫ్ గురించి చెప్పకపోతే. ఏముంది, అందుకే చెమటలు వస్తున్నాయి. సరే, స్టార్ట్. What is your favorite ice cream flavor? చలో, మంచి చల్లగా స్వీట్ తో మన you have to write స్టార్ట్ అయింది. correct. So let's show. ఓకే, 1 2 3. black currant. బ్లాక్ కరెంట్ ఈ రోజు మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్. ఇప్పుడు నేను కొనిస్తాను కదా అది. అందుకే డిన్నర్ అయిపోయిన తర్వాత బేబీ ఐస్ క్రీమ్ బ్లాక్ కరెంట్ తీసుకుని రావాలి అంతే. ఈ లైక్స్ చాక్లెట్ విత్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ చిప్స్. ఇది కరెక్ట్. సో ఐ గాట్ 1 point. Yes. Note down please. Please note down 1 point. Okay. So ఇప్పుడు నీ టర్న్. గుర్తుందా మన స్కూల్ డేస్ లో ఇలా స్లేట్ మీద రాసేవాడు కదా? I miss those days. ఎల్కేజీ యూకేజీ మిస్ మళ్ళీ ఏం గుర్తుందా నీకు? ఎల్కేజీ ఎందుకు గుర్తులేదు? నేను ఏడ్చేదాన్ని మమ్మీ అని. పాప మా మమ్మీ స్కూల్ బయట గేట్ దగ్గర కూర్చునేదాన్ని. లోపల వెళ్ళేవాడిని కదా నేను. ఎలా తెలుసా, స్కూల్ గేట్ ఉంటుంది కదా, గేట్ లోపల వెళ్లే ముందు గేట్ దగ్గర మమ్మీ కాలు పట్టుకొని మమ్మీ నేను వెళ్ళను అని. అప్పుడు పాపం మీ మమ్మీ కూడా ఏడ్చేదాన్ని. కానీ మా ఫాదర్ ఉన్నారు కదా, అంటే ఇద్దరులో ఎవరెక్కువ అలా ఉండాలి. అలా ఉండాలి, కరెక్ట్. అచ్చా, యువర్ సెలెక్షన్. సో బ్లూ. ఓకే,
well, the question is, what is his favorite sport? వెరీ ఈజీ. అతను కావాలని వేరేది ఏదైనా రాస్తే దెబ్బలు పడతాయి. జెన్యున్. నేను నీతో జెన్యున్ ఉంటాను అండ్ వాళ్ళతో కూడా జెన్యున్ ఉంటాను. బో చూసావా? ఎంత పెద్ద ఉండవు వాడది, అంత రాస్తున్నావు నువ్వు. పోయింది అంటే సింపుల్ కదా, అప్పటి నుంచి రాస్తుంది. ఏంటిది పోయింది అంతే. చూపి ఇంకా. 1 2 3. క్రికెట్ బాల్, బ్యాట్, వికెట్స్, ఓహో అన్ని డయాగ్రామ్ కూడా ఇస్తున్నారు. చూసావా ఎంత నేను ఎంత మంచిగా. క్రికెటే డన్. నీ కోసం చూడు, నేను ఈ డయాగ్రామ్స్ కూడా వేసా. అదే నేను అనుకున్నా. ఇప్పుడు ఎల్లో తీద్దాము. కామన్ క్వశ్చన్. కామన్ క్వశ్చన్. ఒకటి నాది అయిపోయింది, తంది అయిపోయింది. ఒక కామన్ క్వశ్చన్ ఇప్పుడు. అందరు ఇది తెలుసుకోవాలి. ఏంటిది చెప్పు. హూ ఇస్ మోర్ పాజిటివ్? హూ ఇస్ మోర్ పాజిటివ్? సరే నేను రాస్తాను, నువ్వు కూడా రాయి. చూద్దాము ఎంతవరకు మన ఇది కరెక్ట్ ఉంది, చూద్దాం. ఓకే, మీ గైస్. మెరీనా. ఎందుకు అంత పాజిటివ్ ఉంటావు నువ్వు? ఏంటి సిగ్గుపడుతున్నా? అంత మంచి మొగుడు దొరికితే ఎవరు పొజిటివ్ కారా చెప్పు. కమాన్. సరే ఈ జ్యూస్ ఏంట్రా భయ్ అలాగే ఉంది? నల్లగైపోతుంది బేబీ. తాగేసే మళ్ళీ. వద్దులే, అది తాగితే ఇంకొకటి ఏంటి తెలుసా, ఒకవేళ ఎవడు ఓడిపోయినా వాళ్ళు తాగారు అనుకో, రేపు ఇక్కడ కూర్చోరు వాష్రూమ్ లోనే వాళ్ళ ఆ రోజు జీవితం పండగ. ఆ రోజు పండగ వాళ్ళకి అక్కడ. ఓకే, సో నెక్స్ట్ అగైన్ ఐ హావ్ టు టేక్ రైట్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? అంతేనా? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ అమ్మా చాలా ఉన్నాయి అబ్బా. యూఆర్ ఎ బిగ్ ఫుడీ. ఐ నో. చాలా ఇష్టం నాకు ఫుడ్ అంటే. తొందరగా. సరే రాసేసాను 3. ఏంటి ఇంకా రాస్తున్నావా? నాకు మధ్యలో గుర్తొచ్చింది బేబీ, నాకు చాలా ఇష్టం అని. అదేంటి అబ్బాయి మధ్యలో గుర్తొచ్చిందంట. 1 2 and 3 చైనీస్ బిర్యానీ. వావ్, నేను బోనస్ ఇచ్చాను నీకు పిజ్జా. ఓ పిజ్జా కూడా చాలా ఇష్టం యాక్చువల్లీ. తాగొచ్చు కదా ఊరికే, అయినా తాగు పర్లేదు. జ్యూస్ తాగు. నేను ఓడిపోను. ఓకే నెక్స్ట్. Got it. The question is, in which standard did he score the highest marks? Clue ఇస్తా నేను. Please. 1 to 10. Okay. టఫ్ ఇది. ఈసారి పక్కా ఇది తాగాలి. 10th class with divided by heart. డివైడెడ్ అంటే ప్లీజ్ బేబీ ఇది రైట్ చేసే. ఎలా చెప్పావు 10th నువ్వు? మేము చదువుకున్న టైంలో ఏ క్లాస్ లో తక్కువైనా సరే పేరెంట్స్ మాకు బాగా ఫోర్స్ చేస్తారు. 10th క్లాస్ మంచి పర్సెంట్ తీసుకురావాలి, మంచి పర్సెంటేజ్ తీసుకురావాలి. సో ఆ భయంతో పాపం మేము కూడా going to be really tough for me, but thank you for the hint. Love you. I love you too. ఇప్పుడు ఓకే yellow. Okay. When and where did you guys meet? When and where? When and where? I guess something wrong with the question. No, it's right. You're right. మనం ఇద్దరం కలిసి ఒక సిమిలర్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి నువ్వు ఏదో యాడ్ చేసావు. నేను ఏం యాడ్ చేయలేదు.
Okay, 1, 2, 3, go. When first movie shoot? Okay, 2014 Hyderabad. అయ్యో సేమ్ చూడు 2014 షూటింగ్ షూటింగ్ కాదు, వేర్ అంటే షూటింగ్ లో ఏయ్ దెబ్బలు పట్టాయి. సరే ఇది వరకు నువ్వు రైట్ చెప్పావు షూటింగ్ లో. ఇదేంటి హైదరాబాద్. నువ్వు అది ఎక్స్ట్రా వేర్ అంటే లొకేషన్ వేర్. వెన్ అంటే మూవీ షూట్ ఇయర్ రాసేసావు. వేర్ అంటే షూటింగ్ లో మేము 2014 లో కలిసాం గైస్. వేర్ అంటే షూటింగ్ కదా. లొకేషన్ హైదరాబాద్. ఏంటి ఇది కరెక్టే కదా. ఇప్పుడు హైదరాబాద్ రాయలేదు కదా. ఏం చేయాలి? తాగాలి. నేను ఆల్రెడీ కరెక్ట్ రాశాను 2014 షూటింగ్ లో. అది నేను కూడా రాశాను మూవీ షూట్. నేను కూడా రాశాను హైదరాబాద్ ఇండియా ఆన్ ఎర్త్ ఆన్ ఇన్ యూనివర్స్ అని రాయాలా? లేదు బేబీ. ఓ మై గాడ్. తప్పదు తాగాలి. నువ్వు తాగే వరకు నేను ఈ డిస్కషన్ ఆపను. క్లియర్ గా ఉందా? కనిపిస్తుందా మీ అందరికి? గైస్ ఏం చేయాలి? తాగాలా? 1 సిప్ చాలు. స్మెల్ వస్తుందా? సగం సిప్ తీసుకోవాల్సింది. 1 ఎందుకు తీసుకున్నావు? అంటే సగం సగం రాసావు కదా, సగం రైట్ రాసావు. అది ఇక్కడ తీసుకున్న తర్వాత చెప్తుంది. నెక్స్ట్ మళ్ళీ నాదేనా? మీది. ఈ నేను తీయాలి కదా. అచ్చా నువ్వు ఓకే బ్లూ సారీ. ఇది నేను రాసినా సరే he'll write it wrong. అయ్యో కావాలని. అదేంటి క్వశ్చన్ చెప్పరా? వాట్ ఈస్ హిస్ డ్రీమ్ డెస్టినేషన్? He has one dream that where he wants to go. ఏం రాస్తావా ఇంత? ఎగ్జామ్ లో రాసావా ఇంత ఎప్పుడైనా? లేకపోతే అదే క్వశ్చన్ కాపీ పేస్ట్ చేసి వచ్చేసావా షీట్ లో? ఓకే 1, 2, 3. స్విట్జర్లాండ్. నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు దీని గురించి. He never spoke about Switzerland. Why should I speak about Switzerland? He used to say నేను జపాన్ వెళ్ళాలి. ఇట్స్ మై డ్రీమ్. నేను జపాన్ వెళ్ళి అక్కడ ఫాస్టెస్ట్ ట్రైన్ లో తిరగాలి, నీతోనే తిరుగుతాను అని చెప్పాడు. సో నెక్స్ట్ ఏంటంటే మేము ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు యూస్ టు సే నేను ఈ వరల్డ్ లో ప్రతి ప్లేస్ చూడాలి, ప్రతి చోట తిరగాలి. సో దట్ మీన్స్ వరల్డ్ టూర్ కదా. దిస్ ఇస్ రాంగ్. అంటే వరల్డ్ టూర్ రాసేసింది. దాంట్లో ఏ ఆప్షన్ అయినా ఇవ్వచ్చు. అదేంటి? ఇందులో ఏ ట్రిప్ అయినా నువ్వు అందులో రాసేసావు. సో నేను విన్ అయినట్టే కదా. అంటే నేను వరల్డ్ టూర్ రాసేసా. ఆ వరల్డ్ టూర్ లో స్విట్జర్లాండ్ ఒక పార్ట్. అంతే కదా, ఒప్పుకున్నారు కదా మీరు? ఒప్పుకున్నారా? ఒప్పుకుంటారు. బట్ బేబీ నువ్వు లాస్ట్ టైం నేను ఒప్పుకున్నాను. లేదు అది కూడా హైదరాబాద్ అంట. ఒక చిన్న మిస్టేక్ తో నేను తాగాను. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఉంది ఇక్కడ. ఇది ఏంటి ఇదేంటి? చలో ప్యూ మళ్ళీ ఒక ఇది క్లియర్ గా నాది ఉన్నా ఏంటి తాగు. ఓకే దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ కదా? ఇది ఓవర్. ఇంత తాగి నేను తాగాను ప్రామిస్. అంటే నీ నోటికి అంత వెళ్తుంది. నేను తీస్తాను. ఏం రాస్తావు క్వశ్చన్? వాట్ ఈస్ హర్ బిగ్గెస్ట్ ఫోబియా? నీకు ఫోబియా కూడా ఉందా? బిగ్గెస్ట్ ఫోబియా అంటే నాకు ఏదంటే చాలా భయం. అందరికి ఒక భయం ఉంటుంది కదా, ఒక ఫోబియా ఉంటుంది. తన ఫోబియా ఏమేమి ఉన్నాయి నేను చెప్తా. ఓకే రెడీ? 1, 2, 3 లెట్స్ షో. వాటర్, డార్క్నెస్, హైట్స్. వాహ్, కాపీ పేస్ట్. yes
సో అన్నిట్లో నాకు ఫస్ట్ వచ్చింది వాటర్. చాలా భయం, రోహిత్ కి కూడా తెలుసు కాబట్టి హీ రోట్ ఎట్ ద నెంబర్ 1. నీకు తెలుసా నాకు ఈ ఫోబియా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి వచ్చింది. నేను చిన్నప్పుడు ఏ షాప్ లో కొనుక్కున్నావు? చూడు జోకింగ్ చేస్తున్నారు. నేను చిన్నప్పుడు మమ్మీ నాకు స్విమ్మింగ్ కి తీసుకెళ్లేదాన్ని. స్విమ్మింగ్ కి తీసుకెళ్లేటప్పుడు నేను మంచిగా 2 ఎయిర్ బ్యాగ్స్ వేసుకొని టకా 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 స్విమ్ చేసేదాన్ని అనమాట. ఒక రోజు నా కోచ్ ఉంటారు కదా, హీ జస్ట్ రిమూవ్ ద ఎయిర్ బ్యాగ్స్ అండ్ నాకు 7 feet వాటర్ లో డైరెక్ట్ పడేశారు. హూస్ యువర్ ట్రైనర్? ఎందుకు చూస్తే నేను చెప్తాను. ఆయన ఏం చూస్తారండి? బాగా చేశారు. ఏ నిజం వాళ్ళ కోచ్ మీద ఎప్పుడు దాకా కోపం ఉంది. దాని వల్ల పాపం నేను రోహిత్ కూడా స్విమ్మింగ్ పూల్ లో ఎక్కువ దిగని తెలుసు. నాకేం తెలుసు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. yellow కదా? Okay. Well, so the next question is, who likes to invest and who likes to spend? Who likes to invest and who likes to spend on shopping ani kada? I know what you mean to say. ఎంత స్లో రాస్తుంది. రోహిత్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇలా చదివాను. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు రోహిత్ అండ్ స్పెండింగ్ ఈజ్ ఈక్వల్ టు మీ. వాహ్, షీ లైక్స్ టు స్పెండ్, అంతే కదా? And invest? Obviously me. Very true. Very true. We should try to invest, guys. Invest చేయాలి. ఇన్వెస్ట్ చేస్తేనే నువ్వు స్పెండ్ చేయవచ్చు, తెలుసా? సరే అయితే నువ్వు ఇన్వెస్ట్ నేను స్పెండ్ చేస్తా, అదే అయిపోయింది కదా. అదే. అరే లిసన్, ఇన్వెస్ట్మెంట్ తో నాకు గుర్తొచ్చింది. ఏంటిది? మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఐ గాట్ టు నో అబౌట్ ఫినిటీ. మీరు కూడా వినండి. ఫినిటీలో దేర్ ఆర్ నో ఏజెంట్స్ అండ్ నో మిడిల్ మెన్. సో మనకి ఇందులో కమిషన్ గానీ ఫీజ్ గానీ ఏం ఉండదు. సో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కన్నా 1.5% హైయర్ రిటర్న్స్ వస్తాయి మనకి. అండ్ ఇది చాలా ఈజీ, సెక్యూర్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. అండ్ ఇందులో కేవైసీ ప్రాసెస్ 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే చాలు. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ 5,000+ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి విత్ డీటెయిల్ ఫండ్ అనాలిసిస్ అండ్ పాస్ట్ పర్ఫార్మెన్సెస్. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం యూ క్యాన్ పే త్రూ UPI ఆర్ NEFT. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ దీంట్లో స్మార్ట్ రికమెండేషన్ ఇంజిన్ ఉంటుంది, విచ్ మీన్స్ ఇట్ షోస్ us which fund to choose according to your investment. Amazing. So Finity app download చేసిన తర్వాత you have to enter your 10-digit mobile number. Continue. You will get an OTP. Continue. Now you have to enter your PAN number. Enter PAN. So ఇక్కడ PAN number enter చేసుకోవాలి. Now check status. KYC is incomplete. Until you have to verify that you are an Indian. So yes, are you an Indian resident? Yes. Yes. And start your KYC by entering your Aadhaar number. But you have to make sure that your mobile number is linked with your Aadhaar. Then proceed. Now you can enter your Aadhaar number. Next, you will get an OTP. Enter your OTP, submit. Now you have to set your security PIN. Allow. Proceed. Here you have to share your basic details like name, email and all, and occupation detail, income range. Save and continue. Enter your nominee details. Enter the signature. చూసారా, ఈ ప్రాసెస్ less than 5 minutes లో కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా? చాలా బాగా అర్థమైంది. ఇన్వెస్ట్ చేద్దామా తొందరగా? So guys, if you want to invest in mutual funds, you can go with Finity, and the link is in the description. Please download the app and proceed. All the best. So coming to next question. Yes. Question for you.
What is his interest apart from acting? Acting తప్ప ఎందులో నీకు ఎక్కువ ఇంట్రెస్ట్? చూద్దాం నీకు తెలుసా లేకపోతే ఏంటి. లెట్ మీ సీ. Okay, so let's go ahead. ఈ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ మొత్తం బోర్డ్ ఫిల్ చేయాలి కదా. అంటే నాకు చాలా రోజుల తర్వాత ఈ స్లేట్ దొరికింది కదా, స్లేట్ అండ్ చాక్ పీస్, సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, షో నౌ. వాట్ డు యు మీన్? Yay! Right and Astronomy, space. Oh my ఇది god. ఎర్త్, ఇది ప్లూటో, ఇది వీనస్, ఇది మార్స్ అన్ని అలా అలా కొట్టేసి అవి యూనివర్స్ గురించి. రోజు నైట్ అవ్వగానే బాల్కనీలోకి వెళ్ళి ఏదో యాప్ డౌన్లోడ్ చేశారు ఫోన్ లో. ఆ యాప్ తో ఇది వీనస్, ఇది మార్స్, ఇది ప్లూటో అంటూ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు. వింటూ 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 ఐ స్లీప్. సరే చాలు. చలో విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి ఇప్పుడు yellow-ఆ? You have to take one from me. Okay. Wow. One thing that you fall in love with her all over again. Right? Isn't the question? So it means that నాలో అది చూసి Okay, let's see. Tough is it? Chala tough. 1, 2, 3. My cheeks, your face. Cheeks కూడా రాసాను బ్రాకెట్ లో చూడు. Okay. Okay, you accept my answer? Yes. Yes. Wow. Every day night ఆయన నాకు బుగ్గల మీద ముద్దు పెట్టి 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 వండుకుంటారు తెలుసా. ఇంకేమైనా ఉందా? అది ఎంత టైర్డ్ అయినా సరే, షూటింగ్ నుంచి వచ్చినా సరే కంపల్సరీ అని పెడతారు. మళ్ళీ పెట్టేస్తాను. So coming to next question. Cutest thing I Yellow, red or which one now? yellow. Fatapat. Where or which place was our first trip together? అంటే మనం ఇద్దరం కలిసి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాం? Okay, I'm done. Let's show. 1, 2, 3. Yeah, thinking it away. Before Vizag, brackets में shooting. Wow. అంటే మేము ఊరికి అలా వెళ్ళలేదు, ఎప్పుడు అలా తిరిగాము. After Singapore, honeymoon. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ సింగపూర్. నేను కూడా ఇది రాసాను. నేను అదే అనుకున్నాను. See how well it's connecting, you know? కదా. Wow. So వర్క్ కోసం మేము వెళ్ళాము వైజాగ్ అండ్ హాలిడే కి వెళ్ళాము సింగపూర్. హనీమూన్. అదే హనీమూన్. చలో ठीक है फटाफट next. Now what? For you, your question is, what is his favorite color? I know this. Okay, ready. 1, 2, 3, go. Huh? What? Turquoise. ఏం రాసాను? Sea blue, sea green. Turquoise, my favorite is turquoise. ఇది తెలుసా ఏంటది? Is an active blue to green mineral. You know? ఇప్పుడు నేను రాసింది కరెక్టా కాదా అని చెప్పి. Sea green, sea blue అదేనా? అదే. Yay! అదే కానీ వర్డ్ రాంగ్, సో యూ హావ్ టు డ్రింక్. హలో, సింపుల్ గా అందరికి అర్థమయ్యేలా సీ గ్రీన్ సీ నేను You call this color is turquoise, you know? No, I don't know. Points. Totally wrong. Turquoise is my favorite color. Oh. I'm raising the sea green, sea blue. What is the favorite drink? Okay, ready? నేను రాస్తున్నా. अरे कितना लिख रही है यार? Shit. 1, 2, 3. मैडम ఒక ఆప్షన్ రాయాలి. మ్యాంగో మిల్క్ షేక్, టీ, రోహిత్ హ్యాండ్మేడ్ కాఫీ ఏంటి ఆర్డర్ ఇస్తాను కావాలి ఇప్పుడు?
అలా ఉన్నది. నువ్వే ఒక ఫేవరెట్ డ్రింక్ రావాలి. టీ బేబీ నాకు మ్యాంగో క్వశ్చన్ మిల్క్ ఏంటి? షేక్ ఇష్టం. క్వశ్చన్ ఏంటి? ఫేవరెట్ డ్రింక్. డ్రింక్స్ కాదు, డ్రింక్. ఎస్ కొట్టేసేయి, ఏముంది? క్వశ్చన్ చేంజ్ చేయాలా? ఎస్ రాసుకో అంటున్నా. అదే క్వశ్చన్ మీద ఎస్ రాసుకోవాలా? నో. సో ఐ హావ్ రిటన్ టీ. టీ ఇస్ దేర్. ఐ వన్. సింపుల్. ఓకే ఓకే ఫైన్. అంటే రోజు టీ లేకుండా అయితే నేను ఉండను. సి, రోజు నువ్వు మ్యాంగో షేక్ లేకుండా ఉండొచ్చు, కాఫీ లేకుండా ఉండొచ్చు. నువ్వు లేకుండా ఉండను కదా బేబీ. నేను తాగుతాను. క్వశ్చన్ చెప్పు, ఆన్సర్ కాదు అది. నువ్వు చదువు సిక్కు. Who kissed whom first and where? ఎవరు ఎవరిని ఫస్ట్ ముద్దు పెట్టారు? Okay, I'm ready with the answer. You kissed in the car. Car ki kiss చేసావా? ఓ ఇలా అయిపోయింది కదా, అలా రాసేసాను కదా. I kissed Rohit in the car. ఇంత షార్ట్ ఫామ్ రాస్తా నేను. యూ కార్. సింపుల్. I like to expand. She is expanding each and every answer. ఎలా ఉంది? ఎలా ఉంది? ఏంటి? కిస్. కిస్ లాగే ఉంది. టెన్షన్ పడ్డావా? నేనంటే ఫుల్ టెన్షన్ పడ్డా. ఆయనకి చౌంటలు వచ్చేసి తెలుసా? నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఫస్ట్ టైం. అమ్మా. Okay, అది కామన్ క్వశ్చన్ కదా. దిస్ వన్ బ్లూ, రైట్? సో ద లాస్ట్ క్వశ్చన్ that you are giving me is, what is his favorite food? Ready? My favorite. Ready? Okay. పప్పు అన్నం విత్ చికెన్ ఫ్రై పాపడ్. అంటే నేను చెప్పింది ఏంటి ఇప్పుడు? ఇది నీకు ఫేవరెట్ కాదా? నువ్వు చిన్నప్పటి నుంచి స్టీమ్ వెజ్జీస్ తిని పెరిగావా? ఎవరైనా చిన్నప్పటి నుంచి స్టీమ్ వెజ్జీస్ తిని పెరుగుతారా? అది ఇప్పుడే బాడీ మెయింటైన్ చేయడానికి, ఆ మసిల్స్ రావడానికి ఇది స్టార్ట్ అయింది. సడన్ గా నాకు మైండ్ లో వచ్చింది ఫేవరెట్ ఇది, ఎందుకంటే ఐ విల్ బి ఈటింగ్ దిస్ గేమ్ షో. సరే, ఇప్పటి నుంచి నీ పప్పన్నం క్యాన్సిల్, లైఫ్ లాంగ్ క్యాన్సిల్. తాగాల అది? సరే, నేను తాగుతా, కానీ ఇప్పటి నుంచి నీ పప్పన్నం దొరకదు. నిజంగా దొరకదు. నేను చాలా సీరియస్ గా అంటున్నా, ప్రామిస్. చూసుకో, నీ ఇష్టం. మళ్ళీ పప్పన్నం మాత్రం ఎప్పుడు దొరకదు. వదిలే. నేనే తాగేస్తా. చూసారా, పప్పన్నం కావాలి, అది ఊరికే కావాలని. కావాలని కాదు. సరే, నెక్స్ట్ తీసుకున్నా. Who is more emotional? Sure. Who is more emotional? Done. Rohit. Rohit कौन है? మా ఆయన. अच्छा. Obviously me. కదా, చాలా ఎమోషనల్ తెలుసా? ఓకే. Who is the first to say sorry after an argument? ఒక గొడవ అయిన తర్వాత ఎవరు సారీ చెప్తారు? Me. Obviously me. What? Huh? No. లాస్ట్ టైం గొడవ అయినప్పుడు మీ బోత్ ఆన్సర్లు కూడా టర్మ్స్ అండ్ కండిషన్ లాగా ఆప్షన్స్. ఓ మై గాడ్. అంటే నేను సారీ చెప్పంగానే విదిన్ 1 minute ఆయన కూడా నాకు సారీ చెప్పారు. అందుకే both. ఒక మంచి మ్యూజిక్ ఏంటి? సో దీంట్లో ఎవరు వేపాకు తాగాలి ఇప్పుడు? ఇద్దరు తాగు. అవునా? నువ్వు తాగు బేబీ, నీకు ఇష్టం అనుకుంటా. ఏయ్, ఒక పైకి. ఏయ్,
Smell. Oh. Coming to next question. Nuvedi. Who is more funny? Ready. Me. Rohit. क्या बात है? So guys, it's declared I am funny. Next Chalo, question. next question. Who was the first one to propose and when? I think everyone know about this, kada? Alright. Done with my answer. చాలా మందికి తెలుసు ఇది. 1, 2, 3. Marina Abraham Sahani. Wow, full name. Lucky guy actually. Lucky girl actually. 4. Proposing me. తర్వాత Who is more romantic? who is Last more question, romantic? guys. Oh yeah. Huh? Ready. See how romantic I am. 1, 2, 3, go. Me, your wife. Wow. Your wife. ఏంటి your wife? Your wife. అచ్చా. Okay, fine. For more. చాలు క్లారిటీ. ఐరన్ మార్క్ కూడా వచ్చింది. For You, more clarity. తనే చాలా రొమాంటిక్ గైస్. షీఈ్ మోర్ రొమాంటిక్ దెన్ ఐ యామ్. I love you నీకు everyday ఎవరు చెప్తారు? యూ ఎప్పుడైనా చెప్పావా? నువ్వు ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు చెప్పవు నాకు? నేను చెప్తాను బేబీ. నువ్వు బేబీ నువ్వు ఐ లవ్ యూ టూ చెప్తావు, నువ్వు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పవు. ఆహా. ఐ వాంట్ యు టు సే ఐ లవ్ యూ బేబీ, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పు. సరే సరే ఇది స్టార్ట్ అయితే కాన్వర్సేషన్ పొద్దున దాకా వెళ్ళిపోతుంది. ఈ గేమ్ అయిపోయింది. హూ వన్? I won. వితౌట్ క్యాల్కులేషన్ షీ వన్. I always win. కదా కదా guys? So guys, I hope that you ఎంజాయ్డ్ అవర్ గేమ్. and I hope you got to know more about us. And yeah, everyone it's very difficult to know each other 100%. So yeah, koni atu itu potai. కానీ ఇది 99.9% కరెక్టే. Yeah, baby. సో గైస్ వి హోప్ మీకు ఈ గేమ్ నచ్చింది, In మాతో ఎంజాయ్ lockdown చేశారు. ఈ లాక్డౌన్ లో మాతో ఈ గేమ్ ఎంజాయ్ చేశారు. yeah. అండ్ ఎంజాయ్ చేశారంటే ఏం చేయాలి తెలుసు కదా, Like, share and subscribe. లైక్ చేయండి వీడియోని, కొంచెం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ Marina దాట్. Rohit Diaries ని మీరు మర్చిపోకండి. We love you so much and be safe, stay safe. See you next week with another video. Till then, take care. Bye bye. Love you all.